నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. తెలుగుదేశం పార్టీ అగ్రనేత, రాజకీయంగా గంభీరమైన అనుభవం కలిగినటువంటి పూజ్య అశోక్ గజపతి రాజు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భవిష్య రాజకీయాలపై ప్రభావం చూపే కీలక క్షణంగా భావించబడుతుంది. ఎందుకు ఇంత ప్రాధాన్యం కలిగిందంటే, విశాఖలో భూ వివాదాలు గాని, దేవస్థానం ఆక్రమణలపై గత కొన్ని సంవత్సరాలుగా అశోక్ గజపతి రాజు పోరాటం చేస్తున్న విషయం విదితమే. 2019 తర్వాత ఆయన ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. కానీ కోర్టు ఆదేశాల ద్వారా తిరిగి పునర్నియామకం కావడం ఆయన ధైర్యాన్ని, న్యాయ పోరాట విజయాన్ని చూపుతుంది. ఈ ప్రమాణ స్వీకారం ద్వారా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందన్న రాజకీయ సంకేతం కూడా ప్రజలకు బలంగా చేరుతుంది. ఇక దీని వెనుకున్న రాజకీయ సందేశం ఏంటంటే, మళ్ళీ రాజ్యాంగబద్ధ సంస్థలకు గౌరవం వస్తుందని టీడీపీ పంపే మెసేజ్ అన్నమాట. విశాఖలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి బలపడే చిహ్నంగా కూడా భావించవచ్చు. లోకేష్ బాబు వంటి నేతలు పాత వంతెనల్ని మళ్ళీ తిరిగి కలుపుతున్నారని అర్థమవుతుంది. ఇక నారా లోకేష్ గోవా పర్యటన వ్యూహాత్మకంగా ఉండబోతుందని రాజకీయాల్లో కొంత చర్చ అయితే నడుస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల గోవాలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా చంద్రబాబు తిరిగి సీఎం అయిన తర్వాత పురోగామి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఏ ప్లానింగ్ సమావేశంలో పాల్గొనడం ద్వారా కేంద్ర నాయకత్వంతో సంబంధాలు బలోపేతమయ్యాయి. ఇంకా అంతేకాకుండా చంద్రబాబు తర్వాత టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు లోకేష్ అనే సంకేతం కూడా ఇవ్వబడింది. ఇక గోవాలో మోడీ, అమిత్ షా వంటి పెద్ద నేతలతో లోకేష్ సమావేశం అవడం ద్వారా పెద్ద నాయకుల దృష్టిలో కూడా తన స్థానం నిర్ధారించుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక రెండింటి మధ్య పరస్పర సంబంధం, రాజకీయ ధోరణి ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు సంఘటనలు, అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం, లోకేష్ గోవా పర్యటన కలిపి చూస్తే టీడీపీ విశ్వాసాన్ని తిరిగి పొందడం, కేంద్రంతో సఖ్యతను పెంచడం, అధికారాన్ని స్థిరపరచడం అని 3 దశల్లో పనిచేస్తుందని స్పష్టమవుతుంది. ఇక విశాఖ ఉత్తరాంధ్రలో అశోక్ గజపతి రాజుతో తిరిగి టీడీపీ పునాదులు బలంగా వేస్తుంది. లోకేష్ గోవా పర్యటన ద్వారా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో తమ పాత్రను నిలిపారు. ఇది రాబోయే 2029 ఎన్నికల్లో టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యం వైపు మళ్లించే ప్రయాణం కూడా అవుతుంది. ఇక అశోక్ గజపతి రాజు ప్రమాణం న్యాయాన్ని చాటి చెప్పిన సందర్భం, ఉత్తరాంధ్రలో టీడీపీ పునరుద్ధరణ, లోకేష్ గోవా పర్యటన జాతీయ స్థాయి వైఖరి, లేదంటే ఎన్డీఏలో టీడీపీ శక్తివంతమైన భాగస్వామిగా మారడం రాజకీయ సంకేతం అని కూడా తెలుస్తుంది. తిరిగి టీడీపీ పునర్నిర్మాణ దశలో భవిష్య నాయకత్వం మార్గదర్శకతగా ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే నారా లోకేష్ కాబోయే సీఎం కూడా అవబోతున్నారంటూ టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. టీడీపీ పునర్నిర్మాణం, టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని కూడా తెలుస్తుంది. ఇక అశోక్ గజపతి రాజుకి ప్రముఖ స్థానాన్ని కూడా కల్పించడం అతని ప్రమాణ స్వీకారం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక దీని గురించి మీ అభిప్రాయం ఎలా ఉందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి సీఎం టుడే.